వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. పోల్స్ అండ్ లైన్స్ పై విద్యుత్ సంస్థలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. వాక్ అలాంగ్ ది లైన్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. విద్యుత్ సంస్థల లైన్లు ఎలా ఉన్నాయి, లూజ్ కనెక్షన్లను స్థానిక లైన్మెన్లు అధికారులు సరిచేస్తున్నారా, ఇలాంటి అంశాలను విద్యుత్ సంస్థ అధికారులు స్వయంగా కాలనీల్లో తిరుగుతూ పర్యవేక్షిస్తారు. స్థానిక కరెంటు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా ఎస్పీడీసీఎల్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. భారీ వర్షం పడితే బలమైనటువంటి గాలులు వీస్తే వినియోగదారులకు కరెంటు ఉంటుందా ఉండదా అనేది ఒక చిక్కు ప్రశ్నగానే కనిపిస్తుంది. దీనికి చెక్ పెడుతూ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఒక వినూత్నమైనటువంటి కార్యాచరణను రూపొందించింది. అదేంటంటే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని లైన్ల వెంట ఏఈ స్థాయి, లైన్మెన్ స్థాయి నుంచి మొదలుకుంటే సీఎండీ స్థాయి వరకు ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా ప్రతిరోజు 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు, గంటన్నర నుంచి దాదాపు 2 గంటల వరకు కూడా లైన్ల వెంట విస్తారంగా తిరగడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, స్థానిక సమస్యల్ని పరిష్కరించడం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ఎస్పీడీసీఎల్ యాజమాన్యం చేపట్టింది. మొత్తానికైతే ఎస్పీడీసీఎల్ పరిధిలో 33/11 kV సబ్స్టేషన్లు అయితే దాదాపు 3,300 పైచిలకు సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇక పీటీఆర్లు అయితే దాదాపు 6,000 పైచిలకు పీటీఆర్లు ఉన్నాయి. దాదాపు 9.5 లక్షల డీటీఆర్లు ఉన్నాయి. ఇక వీటితో పాటు మొత్తం 33/11 kV ఓహెచ్ అంటే మన స్తంభాల మీద ఉన్నటువంటి విద్యుత్ తీగలు, అండర్ గ్రౌండ్ కేబుల్, భూగర్భంలో ఉన్నటువంటి విద్యుత్ కేబుల్ అన్నీ కలిపి దాదాపు 7.5 లక్షల కిలోమీటర్ల మేర కరెంటు వైర్లు విస్తరించి ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది గతంలో అయితే లైన్మెన్లు పరిశీలించేవాళ్ళు. వాళ్ళకి ఆ లైన్మెన్ పరిధిలో ఉన్నటువంటి లైను ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది లైన్మెన్కు ఫోన్ చేస్తే టక్కన సమాధానం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లైన్మెన్లు కేవలం కరెంటు బిల్లులు మాత్రమే కొడుతున్నారు, కరెంటు బిల్లులు కోసము తిరుగుతున్నారు, మీటర్ రీడింగులు చేస్తున్నారు. వాళ్ళు లైన్మెన్ అన్న సంగతే మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి లైన్మెన్ పని మాత్రమే చేయాలి. వాళ్ళ పరిధిలో ఎక్కడెక్కడ లూజ్ కనెక్షన్స్ ఉన్నాయి, ఏ సబ్స్టేషన్ల పరిధిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో తీగలు వేలాడుతున్నాయి, ఏమన్నా విద్యుత్ భారీ వర్షాలు పడితే కరెంటు షాకులతో మృతి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నిటిని కూడా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పరిశీలిస్తుంది, వాటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే అలాంగ్ విత్ అలాంగ్ లైన్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో వినియోగదారులకు మెరుగైనటువంటి కరెంటు విద్యుత్ సరఫరాను నిరంతరం అందించే ప్రయత్నం చేస్తున్నామని అంటుంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.